హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ దాదాపుగా తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఇంతకుముందు నంది అవార్డులు ఇచ్చేవాళ్ళు మన చలనచిత్ర రంగానికి సంబంధించేసి. సో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ నంది అవార్డుల ప్రధానోత్సవము మన తెలంగాణ జరగటం లేదు. సో రీసెంట్గా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గద్దర్ గారు చనిపోయిన తర్వాత ఇక నుంచి గద్దార్ పేరుపైనే ప్రజాకవి ఉద్యమ నౌక అయినటువంటి గద్దార్ పేరుపైన ఇక నుంచి ప్రతి ఏటా కూడా గద్దార్ ఫిలిం అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. సో అందులో భాగంగానే దాదాపు 14 ఏళ్ళ తర్వాత ప్రభుత్వం అవార్డులను ఇవ్వబోతుంది. ఇది ఈ యొక్క గద్దార్ ఫిలిం జ్యూరీలో అంటే అవార్డుల జ్యూరీలో ముఖ్యంగా జయసుధ గారు, దిల్ రాజు గారు ఉండి ఎంపిక చేశారు. సో విజేతకు చెప్తాను చూడండి. గద్దార్ యొక్క అవార్డులు. సో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ పుష్ప 2కి ఇవ్వడం జరిగింది. అలాగే ఉత్తమ చిత్రంగా కల్కి 2498 ఏదైతే ఉందో కల్కి సినిమాకి ఉత్తమ చిత్రంగా ఇవ్వడం జరిగింది. ఉత్తమ రెండో చిత్రంగా పొటేల్ సినిమాకి ఇవ్వడం జరిగింది. ఇది ఒక పొటేల్ పైన ఉంటుంది. తర్వాత ఉత్తమ మూడో చిత్రంగా దుల్కర్ సల్మాన్ అటువంటి లక్కీ భాస్కర్ సినిమాకి ఈ అవార్డు ప్రదానోత్సవం చేయడం జరిగింది. ఇంతకుముందు చెప్పినట్టేనే ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ పుష్ప 2కి ఇవ్వడం జరిగింది. ఉత్తమ నటిగా నివేదా థామస్ 35 చిన్న కథ కాదు, ఇది ఆహాలో ఉంటుంది 35 అని చెప్పేసి 35 మార్క్స్ సంబంధించి తను చాలా బ్రహ్మాండంగా ఒక హౌస్ వైఫ్ క్యారెక్టర్ని అంటే ఆ సినిమాలో తను చూస్తుంటే మన ఇంట్లోనే మన అమ్మని చూసిన విధంగా తను యాక్ట్ చేసింది నివేదా థామస్. ఉత్తమ డైరెక్టర్గా నాగ్ అశ్విన్ కల్కి సినిమాకి అంటే ఉత్తమ డైరెక్టర్ ఉత్తమ సినిమా రెండు కూడా కల్కికి ఇవ్వడం జరిగింది. ఉత్తమ సహాయ నటుడిగా తమిళ సినీ రంగానికి చెందినటువంటి ఎస్జే సూర్య గారికి ఇవ్వడం జరిగింది. అది కూడా సరిపోదా శనివారం సినిమాకి ఇవ్వడం జరిగింది. ఉత్తమ సహాయ నటి శరణ్య ప్రదీప్ అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో. ఇందులో తను హీరోకి ఒక అక్క క్యారెక్టర్లో చాలా బ్రహ్మాండంగా అంటే కంటతడి పెట్టే విధంగా తను యాక్ట్ చేయడం సినిమాకి ఎంతో ప్లస్ అయ్యింది. తనకి శరణ్య ప్రదీప్కి అంబాజీరావు బ్యాండ్ మ్యారేజ్ బ్యాండ్కి ఉత్తమ సహాయ నటి అవార్డు రావడం జరిగింది. ఉత్తమ హాస్య నటుడు సత్య మరియు వెన్నెల కిషోర్ ఇద్దరికి ఇచ్చారు. మత్తు వదలరా ఇద్దరికి కలిపి ఇవ్వడం జరిగింది. ఉత్తమ సంగీత దర్శకుడికి బీమ్స్ రజాకర్ సినిమాకి ఇవ్వడం జరిగింది. సో రజాకర్ సినిమా అందరూ తెలిసిందే కదా. తర్వాత ఉత్తమ స్టోరీ రైటర్ శివ పాలడుగు. ఉత్తమ స్క్రీన్ ప్లే వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ సినిమాకి. ఉత్తమ గాయకుడిగా సిడ్ శ్రీరామ్ ఊరు పేరు భైరవకోన సినిమా పాటకి. ఉత్తమ గాయని శ్రేయా ఘోషాల్ పుష్ప 2కి. ఉత్తమ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య గారు ఇదేంటంటే దేవర సినిమాలోని పాటకి ఇవ్వడం జరిగింది. స్పెషల్ జ్యూరీ అవార్డు కింద దుల్కర్ సుల్మాన్ గారికి లక్కీ భాస్కర్ సినిమాకి ఇవ్వడం జరిగింది. అతను మలయాళం సినిమా ఇండస్ట్రీ చెందినవారు. అలాగే స్పెషల్ జ్యూరీ అవార్డు కిందకి అనన్య నాగర్లకి పొటేల్ సినిమాకి ఇవ్వడం జరిగింది. బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్గా మధువంశీ కమిటీ కుర్రాలు చాలా బ్రహ్మాండమైనటువంటి సినిమా అది కమిటీ కుర్రాళ్ళు. తర్వాత 2024 ఉత్తమ బాలల చిత్రంగా 35 చిన్న కథ కాదు బెస్ట్ ఎన్విరాన్మెంట్ హెరిటేజ్ హిస్టరీ విభాగం కింద రజాకర్ సినిమాకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అందులో బెస్ట్ హెరిటేజు అలాగే మన హిస్టరీని ప్రతిబింబించేలాగా ఈ పిక్చర్ ఉంటుంది. నేషనల్ ఇంటెగ్రిటీ సోషల్ అప్లిఫ్ట్ విభాగం కింద కమిటీ కుర్రాల సినిమాకి ఈ అవార్డు ప్రదానం చేయడం జరిగింది. సో ఇదంతా కూడా జూన్ నెలలో హైటెక్స్ వేదికగా మన రాష్ట్ర ప్రభుత్వం అంటే అధికారికంగా అంటే రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు ఇప్పటి నుంచి. ఎందుకంటే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు ఏమవుతున్నాయంటే నంది అవార్డుల ప్రధానోత్సవము ఆ సినిమాటోగ్రఫర్ మంత్రి మరియు రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ నంది అవార్డులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ నంది అవార్డుల ప్రధానోత్సవం లేకపోవడం అలాగే దాన్ని ఆ ఖాళీని భర్తీ చేయడానికి యుద్ధ నౌక అయినటువంటి ప్రజా యుద్ధ నౌక అయినటువంటి గద్దర్ పేరుపైన ఈ అవార్డులు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది సిల్వర్ స్క్రీనే కాకుండా బుల్లితెర అంటే టీవీ అవార్డ్స్ కూడా వెరీ సూన్ ఇవ్వబోతున్నారు. సో ఈ అవార్డుల ప్రధానోత్సవము హైదరాబాద్ హైటెక్స్లో అంగరంగ వైభవంగా జరగబోతుంది. సో ఈ అవార్డులు గెలుచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్ తరఫున శుభాభివందనలు తెలుపుతూ
మన సంస్కృతి, మన పాట, మన యాస, మన ప్రాస అన్నిటికీ ముఖ్యం. మన తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునే యొక్క దీంట్లో మనము గద్దర్ గారి పేరుపైన అవార్డు ఇవ్వడం అనేది చాలా అంటే గల విషయం ఇది. అదే కాకుండా మీ అందరికి తెలిసిందే, గద్దర్ గారు పాడినటువంటి ఒక పాట తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రెత్తున ఉరుతగిలించింది. అప్పటి వరకు కూడా పెళ్లి భరాతులలో, డీజేలలో ఏవో పాటలు పెట్టుకున్న యువత పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అని ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పాటతోని ప్రతి యూతులలో కూడా ఒక చైతన్యాన్ని నింపినటువంటి గద్దర్ గారి పేరుపైన ఈ అవార్డులు ఇవ్వడము శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ తరపు నుంచి మేము ఆహ్వానిస్తున్నాము. అలాగే ఈ యొక్క అవార్డులు గెలిచినటువంటి ప్రతి ఒక్క యాక్టర్స్కి, డైరెక్టర్స్కి, సహనటులకి, సంగీత దర్శకులకి, సంగీత ప్రియులకి అందరికీ కూడా మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ మీ శ్రీకాంత్ అంకం సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.